మనకు వచ్చిన డబ్బులో ఎంతో కొంత మనము పొదుపు చేసుకోవాలి, మన ఖాతాలో ఉంచుకోవాలి కొంచెం మన డబ్బు రేపటి కోసం. అయితే ఆ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఇవాళ రేపటి అంతా డిజిటల్ వచ్చేసింది, మొబైల్లోనే అయిపోతున్నాయి కనుక ఎవడో ఒకడు ఫోన్ చేసేస్తున్నాడు, ఆయన పైసలు కొట్టేస్తున్నాడు. ఇంకోటి ఏమైందంటే మన బ్యాంకులో ఖాతా ఉందంటే అది మీరే అని తెలుసుకోవడము, మళ్ళీ మీరు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ మైగ్రేట్ అయినారా, పక్కకి వెళ్ళారా, వేరే ఊరు వెళ్ళారా అని తెలుసుకోవడం కోసం కనీసం ఏడాదికి ఒక్కసారైనా బ్యాంకు విజిట్ చేసి రావాలని ఉన్న చోట. లేదు వీటికి మనం హైదరాబాద్ పోయినాం, మన ఖాతాను కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఖాతాను తెరవకుండా ఉంచకూడదు అసలు మొత్తానికి. మనం ఒకసారి చేయమంటే చేసేసినాం, అలా పడుతున్నాయి డబ్బులు. గ్యాస్ పైసలు పడుతున్నాయా అదేదా ఇవ్వకుండా అలా వచ్చారంటే, లేకపోతే మీ పైసలన్నీ వేసుకోవచ్చు. అందులో చిన్న చిన్న ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. లేకపోతే పైసల్లో చేసుకోవడం వల్ల చాలా మోసాలు జరుగుతుంది. ఏదైనా మీకు రావాల్సినవి ఉంటే పైసల్లో ఆ మొత్తం మీకు వస్తాయి రావు తెలియదు, ఖాతాలో మాత్రం రాసి పెట్టి ఉంటుంది. మీకు 10 రూపాయలు రావాల్సింటే 10 రూపాయలు రావాల్సిందే. 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చేసిన రాసుకున్నట్టు ఉండదు కదా ఖాతాలో, బ్యాంక్ లో దానికోసం ఉంటుంది. అయితే ఏడాదికి కూడా మీరు వెళ్ళలేదు, అట్లా అమ్మ 10 ఏళ్ల దాకా మీరు వెళ్ళకపోతే బ్యాంకుకి ఆ పైసలు ఏవైతే మిగిలి ఉన్నాయో ఖాతాలో ఇనాపరేటివ్ అంటారు. ఇనాపరేటివ్ అంటే ఆ ఖాతా నడుస్తలేదని, చాలు లేదని. 10 ఏళ్ల దాకా 10 ఏళ్ళకి మించి కూడా నడవకపోతే ఏం చేస్తారు, ఆ పైసలు కూడా గవర్నమెంట్ ఆర్బీఐ అకౌంట్ కనుక ఇందున్నా సరే. ఇప్పుడు 20 రూపాయలు ఉన్నాయనుకోండి ఈ ఖాతాలో, 20 రూపాయలతో ఇన్సూరెన్స్ తీసుకుంటే 2 లక్షల రూపాయలు వస్తుంది. మనకు అనుకోని పరిస్థితి ఏమైనా జరిగితే మన వాళ్ళకి. ఏముంది, ఆధార్ కార్డే కదా, ఆధార్ కార్డు ఒకసారి చూపించి మేము ఈయన ఉన్నామయ్యా, నా అకౌంట్ చాలు పెట్టి ఉన్నాయని చెప్తే కానీ సరిపోతుంది. అయితే 10 ఏళ్ళకి ఒకసారన్నా కనీసం మనం ఒకసారి మన ఆధార్ కార్డో లేకపోతే ఓటర్ కార్డో లేకపోతే ఇంకా వేరే వేరే ఉంటాయి, పాన్ కార్డు, పాస్పోర్ట్ అవన్నీ ఉంటాయి. కానీ మనకు ఉండేది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంటుంది మామూలుగా అందరికి. అది పోయి ఒక్కసారి బ్యాంక్ లో పోయి ఇచ్చేసేస్తే అక్కడ బ్యాంకు పోవాల్సిన అవసరం లేదు. మీ పక్కనే సిఎస్పి ఉందా, సిఎస్పి పాయింట్ ఉందా, కస్టమర్ సేవా కేంద్రం ఉందా, ఇక్కడ గవలపల్లి ఉంది, పక్కనే శంకరంపేట ఉంది, తర్వాత ఇక్కడ మెదక్ ఉంది దగ్గరలో. వాళ్ళకి ఇవ్వలే కావాలన్నా మరి అందరు పోతే దానికి ఆయన పెట్టిన కూడా జీతం రావాలి కదా. అంటే మీరు అందరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే వస్తుంది, ఆయన కూడా పడతలు పడాలి కదా ఉండాలి. సో ఈ కార్యక్రమంలో మీకు చెప్పేది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు మీరే కదా, ఈ వచ్చిన వాళ్ళే కాదు, మీరు వచ్చిన వాళ్ళు మీ ఇంకో 10 మందికి మీకు తెలిసిన